రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్ ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ని 3 సింపుల్ మెథడ్స్లో చేయొచ్చు. అది ఎలాగో నేర్పిస్తాను, నేర్చుకోండి. రవి శాలరీ వాస్ ఇంక్రీస్డ్ బై 50%. ఆఫ్టర్ సమ్ టైమ్ హిస్ న్యూ శాలరీ వాస్ ఆల్సో ఇంక్రీస్డ్ బై 50%. ఫైండ్ హిస్ గెయిన్ పర్సెంటేజ్ ఆఫ్ శాలరీ. రవి జీతం 50% పెరిగింది. కొంతకాలం తర్వాత అతని కొత్త జీతం కూడా 50% పెరిగింది. అతని జీతం పెంపుదల శాతం కనుగొనండి అంటున్నారు. చూడండి, ఫస్ట్ అతని శాలరీ ఎంతో తెలియదు, అందుకే నేను ఫస్ట్ అతని శాలరీ 100 అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 100 కాస్త ఏమైందంటే 50% పెరిగింది. 100లో 50% అంటే ఎంత? 50, అవునా కదా? అప్పుడు అతని కొత్త శాలరీ ఎంత అంటే 150. మళ్ళీ ఏమైంది? మళ్ళీ 50% పెరిగింది. అంటే ఈ 150 మీద 50% పెరిగింది. మరి 150 మీద 50% అంటే చెప్పండి, 150లో 50% అంటే ఎంత? 75, అవునా కదా? అప్పుడు 150 + 75 అంటే 225, అవునా? ఇప్పుడు చూడండి, అతను ఫస్ట్ ఉన్న శాలరీ 100, తర్వాత ఇంక్రిమెంట్లు వచ్చిన తర్వాత 2 ఇంక్రిమెంట్లు వచ్చిన తర్వాత శాలరీ 225. అది ఎంత శాతం పెరిగింది అంటున్నారు. చూడండి, 100 కాస్త 225 ఏంటంటే 125 పెరిగింది, అవునా కదా? ఎంత మీద? 100 మీద. ఇది పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 125%. ఇదే క్వశ్చన్ ని రేషియోలో ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. 50% ఇంక్రీజ్ అన్నారు. 50% ఫ్రాక్షన్ ఎంత? 1/2. ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఒకసారి, 2 ఉండాల్సింది కాస్త 3 అయింది. మళ్ళీ 50% పెరిగింది, అంటే 2 ఉండాల్సింది కాస్త 3 అయింది, అవునా? ఇప్పుడు ఒకసారి చూడండి, 2 × 2 చేస్తే 4, నెక్స్ట్ 3 × 3 చేస్తే 9, అంటే 4 ఉండాల్సింది 9 అయింది, అంటే 5 పెరిగింది. ఎంత మీద? 4 మీద. 5/4 × 100. ఇది మనం ఇప్పుడు సింప్లిఫై చేసాం అనుకోండి, 100 4లో 25 టైమ్స్ పోయింది. 5 × 25 అంటే మళ్ళీ 125%. ఇదే క్వశ్చన్ ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఉపయోగించి కూడా సాల్వ్ చేయొచ్చు. ఏ వాల్యూ ఎంత? 50. బి వాల్యూ ఎంత? 50. పెట్టండి ఇక్కడ. 50 + 50 + 50 × 50/100. ఇప్పుడు సింప్లిఫై చేసి ఏమొచ్చండి, 0 0 క్యాన్సిల్ అయిపోతే 50 + 50 100, 5 × 5 25, 100 + 25 అంటే 125. ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ వెంటనే కమెంట్ చేయండి. నచ్చిందా ట్రిక్? నచ్చితే వెంటనే ఫాలో అయిపోండి.